యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. యేసు తల్లి అక్కడే ఉంది. జరిగింది ఏమిటంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో ఆ తల్లి పరుగున ప్రభు దగ్గరికి వచ్చేసింది. వచ్చి ప్రభువారికి చెప్తుంది, అయ్యా ద్రాక్షారసము అయిపోయిందయ్యా అని చెప్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఏ కొదువైతే ఏర్పడిందో కొదువ తాను గ్రహించింది. గ్రహించిన తానే పరిగెత్తుకుని వచ్చి ప్రభువుకు చెప్పటం, ఇది ఒక అద్భుతమైన సంఘటన. ఆ తల్లి ప్రభువుకు చెబుతున్న విషయం ఏమిటంటే ద్రాక్షారసము అయిపోయింది. అక్కడ ఏం జరిగిందో జరిగిన విషయాన్ని ప్రభువుకు తెలుసు, కానీ ఆ వార్త ఆమె మోసుకొచ్చింది, ఆ వార్త ఆమె చెప్పింది, ఆ సమస్య గురించి ప్రభువుకి విషయాలు చెప్పింది. ఇది ఒక అద్భుతమైన విషయం. దేవుని సందులో మన గురించి మనము దేవునికి చెప్పాలి, మన కుటుంబాన్ని గురించి దేవునికి చెప్పాలి. మనకి ఏది తెలిసినా మొట్టమొదటిగా చెప్పుకోవలసింది ఎవరికంటే దేవునికే. ఎందుకని పరిష్కరించేవాడు ఆయనే. ఎలాంటి పరిస్థితికైనా పరిష్కారం ఎవరి దగ్గర అంటే ప్రభు దగ్గర మాత్రమే దొరుకుద్ది. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కన్నీరు కారుస్తూ భారముతో ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఈ రోజు నాకు వాక్యం అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడాడు అని ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థించారో వారిని క్షమించు నాయన, వారికి సహాయం చేయ నాయన. వారి హృదయాలను నీ వాక్కుతో నింపండి, నీ మహిమతో నింపండి. నీ కార్యాలు జరిగించి తోడై ఉండమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.